హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విఎస్సి ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. ఇప్పుడే కనుక మా ఛానల్ని చూస్తున్నట్టే ఫస్ట్ టైం సార్, మా పిల్లలు నాకు అడి ఫస్ట్ ఉన్నారండి. సో ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూడని వాళ్ళైతే ప్లీజ్ ఇప్పుడే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్లో ఏమేమి తీసుకొచ్చాము, నెక్స్ట్ అక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళి వచ్చాక చేనికి వెళ్ళామండి. చేనికి వెళ్ళేసి అక్కడ ఏం చేసాము, మామయ్య వాళ్ళు వెళ్ళారు, ఏం చేశారు అనేసి ఈ వీడియో అనేది వ్లాగ్లో చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఖమ్మం వెళ్ళేసి షాపింగ్ చేసి వచ్చామండి. ఏమేమి కొనుక్కొచ్చామో ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. చూసారు కదండి. ఫస్ట్ అయితే నేనైతే దోశల పెనం కొనుక్కొచ్చాను అనమాట. ఈ దోశల పెనం కూడా మామూలుగా ఉంటాయండి, అంటే 150 దగ్గర నుంచి ఉన్నాయి కాదు, కానీ ఇది చాలా మందంగా ఉందండి. ఓన్లీ దోశలు పోయడానికే, ఎగ్ ఆమ్లెట్లకి, నెక్స్ట్ ఇది చపాతీలకి పనికి రాదండి. ఇది ఓన్లీ దోశలు చేయడానికి నేను స్పెసిఫిక్గా ఎక్కువ రేట్ పెట్టేసి కొనుక్కొచ్చాను అనమాట. చాలా చాలా మందంగా ఉందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. చాలా మందంగా ఉందనమాట. ఇది వచ్చేసి నాకు 450 రూపాయలు పడిందండి. దీని రేట్ వచ్చేసి చూసారు కదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను పప్పు కుక్కర్ తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ కుక్కర్ ఉందండి, అయితే అది బాగా పొంగుతుంది, వాచర్ పోయింది, చాలాసార్లు రిపేర్ చేయించేసి విసుగు పుట్టిందనమాట. అందుకే పాత కుక్కర్ వేసేసి కొంచెం మనీ వేసేసి కొత్త కుక్కర్ తీసుకున్నాను అనమాట. ఎందుకనంటే రిపేర్ చేయిస్తున్నా కూడా అది కూడా అక్కడికి వస్తుంది, ఎందుకు ఈ చిరాకు అని చెప్పేసి ఇంకా పాతది వేసేసి కొంచెం మనీ యాడ్ చేసేసి ఈ కొత్త కుక్కర్ తీసుకున్నాను అనమాట. పప్పు అన్నం 2 వండుతాను, అందుకే రెండింటికి యూజ్ అయ్యేటట్టు తీసుకున్నాం. మేము నలుగురమే కాబట్టి చిన్నది సరిపోతుంది మాకైతే. ఓకే, పేరు కూడా కొట్టించామన్నమాట. చూశారు కదండి, చిన్న బాక్సులు, పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను చిన్న బాక్సులు తీసుకొచ్చుకున్నానండి. వాళ్ళకి కూర గిన్నెలలో పెడితే పోతుందని చెప్పేసి స్పెసిఫిక్గా మూతున్న బాక్సులు తీసుకున్నాను. తర్వాత నాన్ స్టిక్ కళాయిలు అనమాట. అంటే మనం కర్రీస్, ఆలుగడ్డ ఫ్రై కానీ, చిన్న చిన్న కర్రీస్, మా బెండకాయ ఫ్రై కానీ అలా చేసుకోవడానికి ఒకటి నాన్ స్టిక్ కళాయి అనేది తీసేసుకున్నాను అనమాట. ఇంకోటి వచ్చేసి రౌండ్ తాలింపు చేయడానికి, జస్ట్ పప్పు తాలింపు కానీ చట్నీలు ఏమైనా తాలింపు పెట్టడానికి కొంచెం గుంటది లోపలికి ఉండేటట్టు తీసుకున్నాను అనమాట. ఓకే, నాన్ స్టిక్ కళాయిలో మనం ఏ చేసినా అడుగంటది కాబట్టి ఇది ఒక బెనిఫిట్ అండి. తర్వాత కళాయి చూశారు కదండి, కళాయి తీసుకున్నాను. ఇది కూడా నాన్ స్టిక్కేనండి, కానీ ఇది కూడా హై క్వాలిటీ అనమాట. చాలా మందంగా ఉందనమాట. అంటే మనకి క్వాలిటీ తక్కువలో వస్తాయి, కానీ అవి వెమ్మటే మనం ఒక కూర 2 కూరలు చేయగానే ఆ అడుగు మొత్తం తెల్ల, అంటే మనం రుద్దుతుంటే అది వైట్తో అయిపోయిద్ది అనమాట. అందుకే తొందరగా దానివల్ల తొందరగా మాడిపోతాయి కూరలు. అవి నాన్ స్టిక్ అనే పనిచేయవు. ఇంకోటి వచ్చేసి చిన్న టిఫిన్ అండి. ఇది అమ్మ చారు పోసుకోవడానికి తీసుకుందనమాట. అంటే కూలికి వెళ్తుంది కదండి, కూలికి కానీ మజ్జిగ కానీ ఇంకా పప్పు కానీ అలా వేసుకోవటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అమ్మ తీసుకుందనమాట. చూశారు కదండి, ఇవి కూడా అమ్మే తీసుకుంది. సాంబార్ గంటలు, వాళ్ళకి సాంబార్ గంటలు లేవని చెప్పేసి సాంబార్ గంటలు తీసుకుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి ఉందిలే, కానీ ఇట్లా ఫంక్షన్లు అప్పుడు చిన్న చిన్న మన ఇంట్లో వరకు ఫంక్షన్లు అప్పుడు ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి ఎక్స్ట్రా తీసుకుందనమాట. ఈ గిన్నెలు చూడండి ఎంత మందంగా ఉన్నాయో, చూడండి చాలా మందంగా ఉన్నాయన్నమాట. ఏదన్నా కానీ దోశల్లో కానీ ఇడ్లీకి కానీ చట్నీలు వేసుకొని తినడానికి పిల్లలకి కానీ మనకి కానీ చాలా బాగుంటాయి అని చెప్పేసి సెట్ తీసుకున్నామండి. అందులో 6 వచ్చాయన్నమాట. సెట్కి 6 తీసేసుకున్నాము, అర డజన్ అనమాట. చాలా మందంగా ఉన్నాయి అన్నమాట. గిన్నెలు అయితే చాలా బాగున్నాయి. మేమేదో కొనాలని షాపింగ్కి వెళ్ళాం, కానీ ఇలా ఇంత ఖర్చు అవుతుందనేసి అనుకోలేదండి. చూస్తే కొన్నే ఉన్నాయి, కానీ మనీ అయితే చాలా వరకు అయిపోయాయి అనమాట. అంటే అప్పుడున్న రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు అనమాట. అప్పుడు గిన్నెలు కానీ కుక్కర్ కానీ ఇంకా నాస్టిక్ ఏదైనా చెప్తే ఒక 1000 రూపాయలు పెడితే అన్నీ కొన్ని వచ్చేసాయి. ఇప్పుడు 1000 రూపాయలకి ఒక్కటి కూడా రావట్లేదండి. జస్ట్ నాన్ స్టిక్ పెనమే 450 రూపాయలు పడింది అనమాట. సో ఫుల్ రేట్ ఉన్నాయి. అందుకే చూస్తే కొన్నే ఉన్నాయి, కానీ వామ్మో ఇంత మనీ అయిందా అనిపించింది లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి.
కాకపోతే నాన్ స్టిక్ వాటిలో వండటం వల్ల యూజ్ ఏంటంటే దబుక్కునకి సిమ్లో పెట్టేసి గ్యాస్ మర్చిపోయినా కూడా అడుగంటకోకుండా ఉంటుందని చెప్పేసి నాన్ స్టిక్ వాళ్ళు వాడుతున్నాము అనమాట. ఒకప్పుడు పెద్ద కళాయిలే వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ నడుస్తుంది కాబట్టి ఇదే కొంటున్నాం అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. పొలంకి వచ్చామండి. చూడండి, చాలామంది పత్తి అప్పుడే తీసేశారు. మొత్తం బీడ్లా చేసేసారు. మొత్తం పత్తి కట్ట నరికేసి నెక్స్ట్ తోటకి పొలానికో. ఇక్కడ మా మావయ్య గారు కట్టలు గడ్డి గేదెలు ఉన్నాయి కదండి, వాము కట్టడానికి వచ్చేసారనమాట. మొత్తాన్ని కట్టలు కట్టి ఓ చోట వేసారండి. ట్రాక్టర్ మాట్లాడారు, ఈ గడ్డి కట్టలన్నీ ట్రాక్టర్లో వేయాలంట. మేమైతే పొలానికి వచ్చేసాము. పిల్లలు కూడా వస్తా అంటే అనేసి తీసుకొచ్చామండి. సో వాళ్ళ తాతయ్య తన తలది కండ విప్పేసి మేమేమో మామూలు సరదాగా చూడటానికి వచ్చామన్నమాట. వీళ్ళు గడ్డి మేము కూడా మోస్తాం అనేసి చెప్తే మా మావయ్య తలది కండవ తీసేసి మా చిన్నమ్ములకి కట్టేసేసి, ఈయన మా పెద్దమ్ములు నా చున్నీ తీసుకొనేమో అదేమో చుట్టుగుడ్డలాగా చేసేసుకుని ఆమె నెత్తిన పెట్టేసుకుందనమాట. వాళ్ళ డాడీ వచ్చేసి కట్టలు కడుతుంటే వాళ్ళ డాడీ ఒక చిన్న మోపు కట్టేసి పెద్ద పాపకు పెట్టేశారు. చిన్న అమ్ములకేమో వాళ్ళ తాతయ్య కడుతున్నారనమాట. పెద్ద మోపు కట్టేశారు మొత్తానికి. అమ్మో, ఈ దుక్కిలో నడవటానికి నాకే చాలా ఇబ్బందిగా ఉందండి. అమ్మో, పిల్లలు ఎట్ట నడిచారో ఏమో కానీ అసలు ఆ రోజు కాళ్ళ నొప్పులు మామూలుగా లేవలేదనమాట. చెప్పులు వేసుకున్నా కూడా అందులో తెగిపోతున్నాయి. ఇప్పుడు ఆమెకి నెత్తిన పెట్టేశారు. చూడండి అసలు ఎట్ట నడుచుకుంటూ వచ్చిందో, 4 వంకలు తిరిగిద్ది అనమాట అందులో. ఆ కట్టలు మామూలుగా లేవు అసలు ఎందుకనంటే ట్రాక్టర్ దున్నింది కదండి, అటు ఇటు వాటర్లో మొత్తం అవి ఒకటి లోతు ఒకటి ఎత్తు పల్లాలు అనేసి ఉన్నాయి అనమాట. అది చూడండి, పడేసింది, అయిపోయింది. ఇక ఏం చూడండి, మా మామయ్య వీళ్ళు గడ్డి కట్టలు కడుతుంటే విజయ్ అక్కడ చెక్ డ్యామ్ ముందు చూసి రాపో అనేసి అంటే నేను చూడటానికి వెళ్ళానండి. అంటే వాటర్ ఉన్నాయి అనమాట. నేనైతే దగ్గరికి అయితే వెళ్ళలేదు. కాకపోతే అక్కడ అటు సైడ్ వెళ్తే ప్రశాంతంగా ఉందన్నమాట. వాటరు అన్నీ బాగుందనమాట. పెద్ద పెద్ద బండలు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. కాకపోతే నాకెందుకో మొక్కదాన్నే ఉన్న వీళ్ళు కట్టలు కడుతున్నారు అనేసి నేను అంత రిస్క్ చేయలేదు. మామూలుగా దూరం నుంచే తీసాను అనమాట వీడియో. చాలా బాగుందనమాట. చూడండి, అంత పెద్ద కట్ట మీద అక్కడ సుబాబు తోట వేశారు పైన. చూడండి, ఇది చిన్న లోతు అనమాట. అంత పెద్ద పైన సుబాబు తోట వేశారనమాట. మొత్తం సుబాబు తోట అక్కడి నుంచి దాదాపు 10 ఎకరాలు వేశారంట. అది సుబాబు తోట. చిన్న గుడిసె ఉందండి, చూసారా? అక్కడ ఒక తాతయ్య పడుకుంటాడంట ఆ గుడిసెలో కాపలాకనమాట. అంటే ఇట్లా సరదాగా మధ్యాహ్నం డే టైంలో అన్నం తినడానికి కూడా చల్లగా ఉందండి గుడిసె. ఒకప్పుడు మనం చేల దగ్గర అలాంటి గుడిసెలు వేసేవాళ్ళు. అందులోనే చల్లగా ఉండేసేదనమాట. ప్రశాంతమైన నిద్ర పట్టేదనమాట. ఇదండి చెక్ డ్యాము. ఇక్కడికైతే వచ్చేసి చూసా అనమాట. చూపిస్తున్నా. అదిగోండి మామయ్య వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. అక్కడి నుంచి నేను ఎంత దూరం వచ్చేసాను అనమాట ఈ చెక్ డ్యామ్ చూడటానికి. మా మామయ్య చూసి రమ్మన్నారు కదా అనేసి అసలు ఎలా ఉంటుందని చూడటానికి వచ్చా అనమాట. నాకు మామయ్య వాళ్ళ దగ్గర నుంచి ఇంత దూరం వచ్చినందుకే ఆ దుక్కిలో కాళ్ళు నొప్పులు వేసేసి మంచినీళ్ళు అయినాయి అనమాట. చూశారు కదండి. వామ్మో, వీళ్ళు రోజు వచ్చి ఎలా చేస్తున్నారో ఏమో. నిజమండి, మా అమ్మ మా నాన్న కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే పొలం పనులంటే అంత ఆషామాషి కాదనమాట. చాలా కష్టం ఉంటుంది. అందుకే రైతన్నలు ఆ కష్టం వెనుక ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారనమాట. సో వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేకపోయినా అనమాట. అందుకే చూడండి బాధపడతారనమాట. చూశారు కదండి, ఇవి తంగేడు పూలు చెట్టు అండి. బతుకమ్మలో వాడతారు కదండి. ఇప్పుడు అయితే కనిపిస్తాయి కానీ దాదాపు ఆ బతుకమ్మ సంబరాల్లో బతుకమ్మ వచ్చినప్పుడు ఈ తంగేడు పూలు అస్సలు దొరకవండి. ఎంత వెతికినా దొరకవు అనమాట. ఎందుకు ఆ చెట్టుని చూడగానే మీకు చూపించాలనిపించింది. చూశారు కదండి, చాలా పెద్ద పండుగ అనమాట. ఆడబిడ్డల పండుగ తెలంగాణలో. మన బతుకమ్మ అనేది 9 రోజులు తెలంగాణలో పెద్ద పండుగ. ఓన్లీ ఆడవాళ్ళ పండుగ అనేసి అంటే మనం టక్కున బతుకమ్మ అని చెప్పేయచ్చు. 9 రోజుల బతుకమ్మ అనమాట. 9 రోజులు ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. లాస్ట్ రోజు సత్తుల బతుకమ్మతోని ఈ పండుగ అనేది ఎండింగ్ అయిపోయింది అనమాట. చాలా పెద్ద పండుగ అనమాట తెలంగాణలో. 9 రకాల డ్రెస్సులతోని. కానీ నాకు ఒకటైతే అర్థమైంది,
అయిపోయిందండి. ఆడేసి పిల్లలకి ఇప్పటి నుంచే పేర్చుకొని అన్నీ చాలా నేర్పించాలన్నమాట. సంతోషంగా వాళ్ళకి ఈ ఆనందంగా తంగేడు పూల డాన్సులు చెట్టు వేస్తూ అంటే ఏంటి? బతుకమ్మ ఆడుతూ తంగేడు పూలను చాలా దేనికి యూజ్ హ్యాపీగా ఫీల్ చేస్తారు? అవుతారు. అసలది ఆడవాళ్ళకి ఇది ఏంటిది పెద్ద అనేసి గొప్ప వీళ్ళకి వరం మొత్తం అన్నమాట బతుకమ్మ చెప్పాలన్నమాట. పండుగ ఇప్పటి అనేది. నుంచి చెప్తే పిల్లలకనేది కూడా అర్థమైపోతది. వాళ్ళకి కూడా చూడగానే ఓహ్! ఇది మనం బతుకమ్మకి యూజ్ అవి కొంచెం చేస్తాము వెళ్తున్నారు. అని తెలుస్తుందనమాట. ఇగో మా పాప ఎందుకంటే అయితే మనం పాపం తంగేడు చెట్టు కష్టం వస్తుంది. అనేసనంటే ఎందుకంటే వాళ్ళకి అబ్బా నాకే చెప్పడం కాళ్ళు కన్నా నొప్పి చూపిస్తే వస్తున్నాయండి. ఎక్కువ అవి కాలం అనేది ట్రాక్టర్ గుర్తుంటదనమాట. దున్నిన దాంట్లో అది కాళ్ళు పెడితే మడిమలు ఒత్తకపోతున్నాయి. చెప్పులతోనేమో నడవలేకపోతున్నాము. వామ్మో రోజు ఇందులో నడిచే వాళ్ళు ఎలా నడుస్తారేమో తెలియదు కానీ ఇదిగోండి ఇట్లున్నాయి కదండి. వీటి మీద కాళ్ళు వేస్తే ఏమవుతుందంటే నొప్పి వస్తున్నాయండి కాళ్ళు. సో పాపం నాకైతే మస్తు నొస్తున్నాయి కాళ్ళు. మన తల్లిదండ్రులు కానీ ఇంకా అంతే మా వాళ్ళు పొలం పనులు ఎలా చేస్తున్నారో తెలియదు. అమ్మో రోజు రావాలంటే నా వల్ల కాదండి.